మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రతి తల్లి పిల్లల్ని చంకలేసుకొని వచ్చి మా అన్నం తినట్లేదమ్మా, ప్రతి పేరెంట్ ఇదే చెప్తున్నారు. ప్రతి పేరెంట్ మా పిల్లలు అన్నం తినరు, అన్నం తినరు, అన్నం తినరు. ఆ సెల్ ఫోనో ల్యాప్టాప్నో పెన్ డ్రైవో ఇస్తే దాన్ని చూసి 4 ముద్దలు తింటున్నారు, తినటం లేదు అంటున్నారు. దీని ఆంతర్యం ఒక్కటే, విశ్వ రహస్యం ఒక్కటే. ఈ విశ్వంలో ఎవరైతే మనం వంట చేస్తూ వెళ్తుంటామో, వంట చేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి భావాలు ఏవైతే ఉన్నాయో, నా పిల్లలు తినరు, నా పిల్లలు నేను ఇంత కష్టపడి వంట చేస్తున్నా, నా పిల్లలు తినరు 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 అనుకుంటూ ఆమె వంట చేస్తుంది. ఆ పిల్లల దగ్గరికి పోయే వరకు తినరు. మొగుడు వస్తున్నాడని ఆ రోజు బిర్యానీ ఇంకేదో మంచిగా చేస్తూ రెడీ పెడుతుంది. పెట్టి నా పిల్లలు మా ఆయన వచ్చి బాగా తింటారు, నన్ను అప్రిషియేషన్ చేస్తారు అనుకొని వంట చేస్తుంది. ఎవరు ఇష్టపడతారో లేదో, తింటారో తినరో, తింటారో తినరు, చేస్తున్నా తినరు, వాళ్ళకి ఇష్టమైన వంట చేస్తారని కష్టపడి వంట చేస్తుంది. తీసుకుపోయి టేబుల్ మీద పెడుతుంది. వాళ్ళ కూతురు వచ్చి చెప్తుంది, నాకు మా ఫ్రెండ్స్ ఎవరో పార్టీ ఇస్తున్నారంట అని అది అన్నంలో కూడా చేయి పెట్టదు. చేయి పెట్టకుండానే వెళ్ళిపోతుంది. మొగుడేమో తిండి ఏంది దీంట్లో ఉప్పు లేదు కారం లేదని తిట్టుకుంటూ తింటాడు. ఎందుకు అలా జరిగిందంటే ఈ థాట్ ఫీలింగ్ ఏదైతే తల్లి రిలీజ్ చేసిందో, తినరు 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 నా పిల్లలు, నేను ఇంత కష్టపడి చేస్తున్నా, ఏ రోజు చేస్తున్నా, తినరు తినరు అనుకుంటే ఎప్పుడైతే చేసిందో పిల్లలు తినకుండా పోతారు. అది విశ్వరహస్యం. ఏ థాట్తో అంటే పూర్వం ఒక కథ కూడా ఉంది నాన్న దీనికి. ఎవరో ఒక పూజారో ఒక గురువో ఇంటికి వచ్చిండట. ఇంటికి వచ్చి ఆయన కొంట పెడుతుంటే వాడట పక్క దొంగనట, దొంగతనం చేద్దాం, ఇంట్లో దొంగతనం చేద్దాం, ఇంట్లో దొంగతనం చేద్దాం అనుకుంటూ వచ్చాడట. వాళ్ళు ఎవరో ఉండి వంట చేయపోరా అంటే ఆ దొంగల భావాలు, రాత్రి ఎట్లిట్లో దొంగతనం చేసి వచ్చినా అని అన్ని ఆలోచించుకుంటూ ఉంటుంది. చక్కరిస్తున్న ఆ ఋషి ఆ అన్నం తిన్నాడట. తిన్నప్పటి నుంచి ఆయనకి ఎట్లనో దొంగతనం చేయాలని అనిపించింది. అరే నేను ఇంత సాత్వికుడిని, నేను సత్యం బోధించాల్సిన వాడిని, ఈ ఇంట్లో ఏదో దొంగతనం చేయాలనిపిస్తుంది నాకు, ఎందుకు అనుకున్నాడట. కాబట్టి వంట చేసే వాళ్ళ హావభావాలు ఏవైతే ఉన్నాయో అవే రిఫ్లెక్ట్ అయి తినే వాళ్ళకు వస్తాయి. కాబట్టి ఏం చేయాలి, ఒక తల్లి తండ్రి వంట చేసేటప్పుడు లేదా తినేటప్పుడు మా పిల్లలకు ఈ ఆహారం, సాత్విక ఆహారం మంచిది, నేను చేసి పెట్టిన తిండి కడుపు నిండింది, వాళ్లకు మంచి బలం వచ్చింది, నా పిల్లలు బాగా తిన్నారు, బాగా తినగలరు, మంచిగా ఉండగలరు అనే థాట్ రిలీజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే జపము అంటే ఏంది నాన్న, రామ 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 అంటే బలం వచ్చిందంటారు, ఓం నమ శివాయ అంటే వచ్చిందంటారు. పెద్ద పెద్ద గురువులను చూపించి వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయినారని ఎంతో మంది ఋషులను మహర్షులను రోజు చెప్తూ పోతుంటారు. జపము అంటే ఒక బీజాక్షరాన్ని చెప్పి జపించడం. నా పిల్లలు తినరు, మా ఆయన తినడు, పక్కింటి ఆయన తినడు, ఎవరు ఇష్టపడరు అనుకుంటూ జపం చేసుకుంటూ మీరు వంట చేశారు కదా మా అనుభవ, అందుకనే ఎవరు తినరు. కాబట్టి మీ జపం మార్చుకోండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మీ థాట్ ఫీలింగ్ను మార్చుకోండి. మీ పిల్లలు తింటారు, అందరు తింటారు. ఇంకొకటి ఏంటంటే, ఏ థాట్ అయితే ఆమె పిల్లల్ని పెంచాలంటే, పక్కింటి ఆమె వాళ్ళు చెప్పారు, నిజంగా పిల్లలు తినడానికి చాలా కష్టపడతారట. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళు ఒక ఫీలింగ్ ని లోడ్ చేసి పెట్టుకుంటారు. మీ అత్త మంచిది కాదురే, నీ మొగుడు మంచోడు కాదే, ఎవరిని నమ్మకూడదే అన్న భావాల్లాగా పిల్లలు తినరు, కష్టపెడతారు. వాళ్లకు ల్యాప్టాప్ లాంటిదో పెన్ డ్రైవ్ లాంటిదో ఇస్తేనే తింటారు. ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు పిచ్చి ముచ్చట్లన్నీ ఇక్కడ పెట్టుకొని ఫీలింగ్ తో సహా ఇచ్చుకుంటారు. ఎప్పుడైతే ఫీలింగ్ తో సహా ఇక్కడ ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో పెట్టుకుంటారో వాళ్ళ పిల్లలకు అన్నం పెట్టడానికి అన్నం తీసుకొని పోతే తుపుకొనాడు ఉమ్మేసేస్తాడని. ఇంకొక రహస్యం కూడా ఉంది తినకపోవడానికి. ఎప్పుడైతే పూర్వకాలము పిల్లలకు అన్నం పెట్టాలి అంటే మేము ఒక 6గురము, మా పెద్దమ్మ పిల్లలు 6గురు, అట్లా 6గురు 10 మంది ఒక్కొక్కళ్ళకు ఉండేటోళ్ళు నాన్న. ఇప్పుడంటే ఒక్క పిల్ల ఉంటుంది, అని శంకలు ఎత్తుకొని గారాబం చేస్తున్నారు. ఆకలేస్తుంది అని మేమందరం 6గురం అరుస్తుంటే 8 అయినా. అప్పట్లాగా చిరుదిండ్లు గిరిదిండ్లు ఏవి లేవు. ఏది పెడితే దినాలి చెప్పండి కూర్చోమంటే కూర్చోవాలంతే. వాళ్ళు 8 గంటల నుంచి మేము పీటలు వేసుకొని అన్నం పెట్టండి కంచాలు టపా టపా కొట్టుకుంటా కూర్చుని, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు భోజనం చేసిన తర్వాత మీకు భోజనం పెడతాం. అమ్మమ్మ తాతయ్యకు, మేనమామలకు, మేనత్తలకు, భర్తకి, మిగతా వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళు చేతులు కడుక్కొని వచ్చిన తర్వాత పిల్లలకు భోజనాలు పెట్టేది. ఇవాళ ముసలోళ్ళని తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో పడేసిండ్రు. ముసలోళ్ళు తింటే నీకెందుకు, తినకుంటే నీకెందుకు, పిల్లలే చంకనేసుకొని నా పిల్లలు. ఎక్కువ ప్రేమ ఏదైతే చూస్తారో అది చులకన భావం అయిపోతుంది ఈ సృష్టిలో. ఆ చులకన భావం దృష్ట్యా కూడా పిల్లలు తినటం లేదు నాన్న. ఇవన్నీ విశ్వ రహస్యాలు. మన నిత్య జీవితంలో చిన్న మార్పులు కొన్ని చేసుకుంటే మన పిల్లలు చక్కగా తింటారు, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. విశ్వ రహస్యాలు, విశ్వ నియమాలు పుస్తకాన్ని మీరు చదివి అందులో ఉండే రహస్యాలను తెలుసుకోండి. విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు.
విశ్వ నియమాలు విశ్వ రహస్యాలనే పుస్తకం నేను రీసెర్చ్ చేసి 15 సంవత్సరాలు రీసెర్చ్ చేసి కనుక్కొని ప్రతి విషయాన్ని, ఆకుకూరలు ఏంటి, భౌగోళికంగా ఏమిటి, యంత్రం అంటే ఏంది, మంత్రం అంటే ఏంది, తంత్రం అంటే ఏంది, ఆలోచన అంటే ఏంది, భావాలంటే ఏంది, యజ్ఞం అంటే ఏంది, ప్రతి ఒక్క విషయాన్ని విశ్వ రహస్యాలను బయటపెట్టి రాశాను. మీకు కావాలంటే కొనుక్కొని చదవండి. డిస్క్రిప్షన్లో దాంట్లో లక్కరాజు నిర్మల అని 9949299618 అనే నా ఫోన్ నెంబర్ వస్తుంది. మీరు సంప్రదించి ఈ పుస్తకాన్ని కొని చదువుకోండి. ఉచితంగా ఇస్తే తీసి అవతల పడేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకాన్ని కొని చదువుకోండి. మీ జీవితాలను, ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఆలోచన మారగానే మీ భవిష్యత్తే మారిపోతుంది. ఇది సత్యం.